సంచలనంగా కనిపిస్తుంది 23 మూవీ టీజర్. చరిత్రలో జరిగిన కొన్ని యుద్ధాలు ధర్మం కోసం జరిగితే మరికొన్ని అధర్మంగా జరిగినవి ఉంటాయి. అదే హత్యాకాండల గురించి చూస్తే అందులో చరిత్రకి కనిపించని ధర్మం అధర్మం ఏంటో తెలియదు. చరిత్రలోనే కొన్ని సంఘటనలు దాదాపు చట్టానికి దొరకకుండా తప్పించబడతాయి. 1991 చుండూరు మారణ హోమం. అలా చరిత్రలో జరిగిన హత్యాకాండలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 2 దశాబ్దాల కిందట జరిగిన కొన్ని హత్యలు నిజ జీవిత సంఘటనలు ప్రపంచానికి చెప్పాలనే ఉద్దేశంతో వాస్తవిక అంశాలను ఆలోచనలను తనదైన రీతిలో బయటపెట్టాలని 23 మిస్టీరియస్ హిస్టారికల్ మర్డర్ మూవీని డైరెక్ట్ చేశాడు రాజ్ రాచకొండ. మన బతుకు పరువు కూడా ఉందా? ఎవడికుండేది ఆడుకుంటది. ఈ దర్శకుడు గతంలో చీరలు నేయడానికి ఆసు యంత్రం తయారు చేసిన చింతకింద మల్లేశం జీవితాన్ని అద్భుతంగా తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత 8am మెట్రోను డైరెక్ట్ చేశాడు. ఈ 2 చిత్రాలు కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాయి. 50 ఏళ్ళ సంసారం నుంచి ఎన్నడన్నా చెప్పుకాలు అప్పు కట్టమని ఇంటి మీదకి వచ్చిండ. ఇప్పుడు మరొకసారి ఆ రెండింటినీ మించి హిస్టారికల్ టాపిక్స్ను, అది కూడా చరిత్రలో దాగున్న కాంట్రవర్షియల్ స్టోరీని టచ్ చేస్తూ 23 మన సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా అనే ట్యాగ్ లైన్తో ఈ సినిమాను ఆవిష్కరించాడు. మన చీకటి బతుకుల్లో వెలుగు రాబోతుంది. ఈ మూవీని రానా దగ్గుబాటితో పాటు స్పిరిట్ మీడియా బ్యానర్ నిర్మించింది. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నాడు. నటీనటులుగా తేజ, తన్మయ్, ఝాన్సీ, తాగుబోతు రమేష్, పవన్ రమేష్, ప్రణీత్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 1997 జూబ్లీహిల్స్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్. ముగ్గురికి ఆరుగురు కోసేసి హక్కు లేదంటావా? తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతుంది ఈ చిత్రం. ఈ నేపథ్యంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని టీజర్ రిలీజ్ చేశారు మూవీ యూనిట్. మరి ఈ టీజర్ ఎలా ఉందో చూద్దాం. మన బతుకు పరువు కూడా ఉందా? ఎవడికుండేది ఆడుకుంటది. ముందు టీజర్ స్టార్ట్ అవగానే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్తో ఒక వ్యక్తి మాట్లాడుతూ, నేను చూసిన 3 హత్యాకాండలు 1991 చుండూరు మారణ హోమం, 1993 చిలకలూరిపేట బస్సు మారణ హోమం, చిలకలూరిపేట బస్సు దానం, 1997 జూబ్లీహిల్స్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ అని చెప్తుండగా టీజర్లో ఈ 3 సంఘటనల ఘర్షణ టీజర్లో చూపించారు. కట్ చేస్తే జైల్లో పోలీసులు, ఆసుపత్రిలో హతుల కుటుంబ సభ్యులు ఏడుపులు. అయితే హతులందరి కథ ఒకేలా ముగిసింది, మరి హంతకుల కథ ఒకేలా ముగిసిందా అనే ప్రశ్నతో ఈ సినిమా కథ సాగబోతుందని ప్రేక్షకులకు స్టోరీ లైన్ చెప్పే ప్రయత్నం చేశారు. హతులందరి కథ ఒకేలా ముగిసింది, మరి హంతకుల కథ ఒకేలాగా ముగిసిందా? ఇందులో పేద జీవితాల బ్రతుకులు, వీటి మధ్యలో లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండబోతున్నట్లు చూపించారు. ఓవరాల్గా ఈ టీజర్ ఆద్యంతో భయంకరమైన రక్తపాతం ఎమోషన్తో సాగింది. రియల్ లైఫ్లో జరిగిన సంఘటన కావడంతో చరిత్రలో దాగిన కొన్ని సత్యాలను బయట పెట్టాలని, ప్రజలకు తెలపాలని, చట్టం వెనుక ఉన్న హత్యలు, వాటి చుట్టూ అల్లుకున్న ఎన్నో అంశాలను ఇందులో చూపించబోతున్నారు దర్శకుడు. 1997 జూబ్లీహిల్స్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్. ముగ్గురికి ఆరుగురు కోసేసి హక్కు లేదంటావా? అయితే సినిమా ఎలా ఉంటుందో అనే ఉత్కంఠను ఈ చిన్న టీజర్ ద్వారా కలిగించారు. మొత్తంగా 58 సెకండ్ల నిడివి గల ఈ టీజర్ మంట పుట్టించేలా ఉంది. ఈ సినిమా మున్ముందు విడుదలయ్యాక ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.